కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే ఈసారి దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతొచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావటం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009 మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమి ఉన్నప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడొస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపటానికి, దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం. మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు అలర్ట్ అయ్యారు. రోడ్లపై ఉన్న చెట్లను కొన్నింటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నైరుతి రాకతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2-3 రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అరేబియా సముద్రంలో వాయుగుండం బలపడబోతోంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అప్డేట్ నిచ్చింది. కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. దక్షిణ కొంకణ్ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ వ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. కేరళలో పలు చెట్లు నేల కొరిగాయి. వర్ష బీభత్సానికి ఈదురుగాలులు, వర్షంతో చెట్లు నేల కొరిగిన పరిస్థితి ఉంది. నేల కొరిగిన చెట్లన్నింటినీ కూడా, రోడ్లపై పడిన చెట్లను సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నైరుతి రాకతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2-3 రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కేరళలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కేరళలో పడుతున్నాయి. మనం మాట్లాడదాం. అండ్ తెలంగాణ, ఏపీలో వర్ష సూచన ఎలా ఉండబోతుంది, ఈసారి వర్షాలు ఎలా కురుస్తాయో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో ధర్మరాజు గారు, హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి. ధర్మరాజు గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. సార్, ఇప్పటికే కేరళని వర్షాలు వచ్చేసాయి. వర్షాలు కేరళలో దంచుకొడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఆల్రెడీ విజువల్స్ లో. అండ్ ఆంధ్ర, తెలంగాణలో ఎప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఈసారి వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది? ఋతుపవనాలు ఈ పాటికే కేరళ భూభాగాన్ని తాకాయి మేము ఈ రోజు మార్నింగ్ డిక్లేర్ చేయడం జరిగింది అఫీషియల్ గా. సో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆంధ్రాకి ఫస్ట్ దక్షిణ ఆంధ్రాకి తాకిన తర్వాత
తర్వాత దక్షిణ తెలంగాణకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సర్వసాధారణంగా మన సగటును కనుక తీసుకున్నట్లయితే 10th జూన్ కల్లా కూడా మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ భూభాగాన్ని తాకాలి. ఇప్పుడు ముందస్తుగా నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ భూభాగాన్ని తాకాయి కాబట్టి మనకి సుమారు జూన్ మొదటి వారంలోనే మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ధర్మరాజు గారు, అంటే ఈసారి వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందా? అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే వర్షాలు ఎంతవరకు పడే అవకాశం ఉంది ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈసారి కూడా మనకి సాధారణ స్థాయి కంటే కూడా హెచ్చుగానే మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కనుక చూసుకున్నట్లయితే సాధారణ కంటే కూడా మనకి అబోవ్ నార్మలే మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు ఏపీకి కూడా అట్లానే గణాంకాలు అనేవి చూపిస్తుంది. అంటే ఎక్కువ వర్షం ఎక్కడ పడే అవకాశం ఉంది? ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మీరు ఎప్పటి నుంచి అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది? తీర ప్రాంతాల వరకు సంబంధించి ఎప్పుడు అలర్ట్ చేస్తారు? ఏం చెప్పబోతున్నారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో కూడా మనకి ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క తీర ప్రాంతంలో లొకేట్ అయిన. థ్యాంక్ యూ ధర్మరాజు గారు.